సిరీస్ జనరేటర్ ఈజీగా ఉండలే. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ కాంపౌండ్ జనరేటర్స్. జనరల్గా డీసీ కాంపౌండ్ జనరేటర్స్లో ఎన్ని వైండింగ్స్ ఉంటాయి మనకు? ఆర్మేచర్ వైండింగ్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్, షంట్ ఫీల్డ్ వైండింగ్, 3 వైండింగ్లు ఉంటాయి. సో నాకు 2 పోల్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ తీసుకున్నట్లయితే ఈ పోల్స్ పైన షంట్ వైండింగ్ ఉంటుంది, దానిపైనే నాకు ఇంకే వైండింగ్ ఉంటుంది, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కూడా దానిపైనే ఉంటుంది. సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నీకు ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేదాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ అనేది ఒకటి విన్నావా? సో నేను వైండింగ్ ఎలా ఉంది, ఆ వైండింగ్లో కరెంట్ ఎలా పోతుంది అనే దాన్ని బట్టి నాకు ఫ్లక్స్ డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు అదే వైండింగ్లో నేను కరెంట్ని రివర్స్లో పంపించాను అనుకో, అప్పుడు నాకు జనరేట్ అయ్యే ఫ్లక్స్ డైరెక్షన్ మారిపోతుంది. అవునా? ఇప్పుడు చూడు, షంట్ ఫీల్డ్ వైండింగ్లో ఫ్లక్స్ ఒకవేళ ఈ డైరెక్షన్లో ఉండి సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? సో నల్లిఫై అవుతుంది. సో ఏదైతే ఎక్కువ ఉంటే దాని రిజల్టెంట్ మాత్రం మిగులుతుంది. అంటే ఇది 10 వెబర్స్ ఉండి ఇది 2 వెబర్స్ ఉందనుకో, సో రిజల్టెంట్ 8 వెబర్స్ మిగులుతుంది. ఓకేనా? సో మళ్ళీ లోడ్ కరెంట్ పెంచాను అనుకో, లోడ్ కరెంట్ పెంచితే ఏమవుతుంది? ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో కూడా లోడ్ కరెంటే పోతుంది కదా, సో అప్పుడు ఈ వెబర్స్ పెరుగుతుంది, అంటే ఇది 3 వెబర్స్ అవుతుంది. అవునా? అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? 7 వెబర్స్ అవుతుంది. సో మళ్ళీ కరెంట్ పెంచాను, లోడ్ కరెంట్ పెరిగితే మళ్ళీ ఇది 4 వెబర్స్ అయింది, ఇక్కడేమో 6 వెబర్స్, రిజల్టెంట్ తగ్గిపోయింది. సో ఇలా లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంటే రిజల్టెంట్ ఫ్లక్స్ తగ్గుతూ ఉందనుకో, ఈ రెండింటి డిఫరెన్సే కదా మిగిలింది. అందుకు దాన్ని ఏమంటారంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్స్ అంటారు. డిఫరెన్షియల్ కాంపౌండ్ మిషన్స్. జనరేటర్స్. ఓకేనా? ఒకవేళ నాకు ఇలా కాకుండా ఫీల్డ్ వైండింగ్ని ఇంకోలా చేశాను అనుకో, ఇదేమో నార్త్ ఏమంటారు షంట్ ఫ్లక్స్ ఏమో ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంది, సిరీస్ ఫ్లక్స్ కూడా అదే డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంది అనుకో, ఏమవుతుంది చెప్పు? ఇది 10 వెబర్స్ ఉంటే ఇది 2 వెబర్స్ ఉంటే రిజల్టెంట్ 12 వెబర్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు లోడ్ కరెంట్ కొంచెం పెంచాను, అప్పుడు సిరీస్ వైండింగ్లో వెళ్ళే కరెంట్ పెరుగుతుంది కదా, అప్పుడు ఈ సిరీస్ ఫ్లక్స్ కూడా పెరుగుతుంది, అప్పుడు 3 వెబర్స్ అయింది అనుకో, రిజల్టెంట్ కాస్త 13 వెబర్స్. నెక్స్ట్ పెంచితే 14, 15, అలా ఫ్లక్స్ కంటిన్యూస్గా ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటే దీన్ని ఏమంటారంటే యాడ్ అవుతుంది కదా, అడిషన్ కూడా ఎలా అవుతుంది? క్యుములేటివ్గా అవుతుంది. క్యుములేటివ్ అంటే తెలుసు కదా, పెరిగిన దాని మీద మళ్ళీ పెరగడం, అలా పోతా ఉంటే క్యుములేటివ్ అంటారు అనమాట. సో ఇలాంటి మిషన్ ఏమంటారంటే క్యుములేటివ్లీ కాంపౌండ్
కాంపౌండ్ మిషన్స్ అంటే జనరేటర్స్ అంటారు. అర్థమైందా? సో మనకు కరెక్ట్ స్టడీ చేసేటప్పుడు 2 రకాల స్టడీలు చేస్తాం కాంపౌండ్ మిషన్స్లో. క్యుములేటివ్లీ కాంపౌండ్ మిషన్కి ఎలా ఉంటుంది, డిఫరెన్షియల్ కాంపౌండ్ మిషన్కి ఎలా ఉంటుంది. ఎందుకంటే షార్ట్ షంట్ అయినా లాంగ్ షంట్ అయినా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్లో దీని మీద పెద్ద డిపెండెన్స్ ఏం లేదు. ఒకవేళ ఎక్స్టర్నల్కి వచ్చేసరికి లోడ్ ఈ డ్రాప్ని కంపల్సరీ కన్సిడర్ చేయాల్సిందే, షార్ట్ షంట్లో అయినా లాంగ్ షంట్లో అయినా సరే. కాబట్టి దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెన్స్ ఉంటే దేనివల్ల ఉంటుంది? సో ఈ సిరీస్ ఫ్లక్స్ షంట్ ఫ్లక్స్ యాడ్ అవుతుందా సబ్ట్రాక్ట్ అవుతుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకు 2 రకాల జనరేటర్స్ ఉంటాయి, క్యుములేటివ్లీ కాంపౌండ్, డిఫరెన్షియల్ కాంపౌండ్. ఓకేనా? ఇంకా ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం అనుకో, ఏం చూస్తాం? ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి షంట్ జనరేటర్కి, సిరీస్ జనరేటర్కి, కాంపౌండ్ జనరేటర్కి, సపరేట్లీ ఎగ్జిటెడ్ జనరేటర్స్కి సేమ్ అలాగే ఉంటాయి. షంట్కి సిరీస్కి ఆల్రెడీ మనం చూసాం, 2 ఒకేలా ఉన్నాయి, ఒకేలా ఉన్నాయి. సపరేట్లీ కూడా అలాగే ఉంటుంది. కాంపౌండ్ మిషన్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను నో లోడ్ కట్ చేసేసా, ఇటు స్విచ్ ఓపెన్ చేసేస్తే కరెంట్ ఇక్కడ ఏం పోదు, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అంతా సేమ్ ఇలాగ రావాల్సిందే తిరిగి. సో ఆల్మోస్ట్ షంట్ మిషన్ లాగా పనిచేస్తుంది. మొత్తం కరెంట్ ఇట్టే కదా రావాలి లోడ్ ఆపేస్తే. సో ఈ 2 కలిపి షంట్ మిషన్ లాగా పనిచేస్తాయి. అర్థమైందా? సో కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ అనేవి అన్ని జనరేటర్స్కి మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి, కావాలంటే ఒక డ్రా చేస్తా చూడు. ఇప్పుడు నేను ఇది ఓపెన్ సర్క్యూట్ చేసేసాను, లోడ్ ఏం కనెక్ట్ చేయలేదు, ఇక్కడ ఓపెన్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు మిషన్ని రొటేట్ చేశా రేటెడ్ స్పీడ్ దగ్గర రొటేట్ చేస్తే, సో ఆల్రెడీ కొంత రెసిడ్యువల్ ఫ్లక్స్ ఉంది. ఈ రెసిడ్యువల్ ఫ్లక్స్ వల్ల అది ఏం చేస్తుంది, కొంచెం ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది రెసిడ్యువల్ ఈఎంఎఫ్. ఈ రెసిడ్యువల్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, మళ్ళీ కరెంట్ని డ్రైవ్ చేస్తుంది. ఈ కరెంట్ కాస్త సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అది కామన్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నేను ఈ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను అనుకో, స్లోగా కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇది వెళ్ళి ఏం చేస్తుంది అంటే స్లోగా ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్తో జాయిన్ అయిపోతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైం అయిన తర్వాత సాచురేట్ అయిపోతుంది. సో అందుకే నేను ఏమన్నా అంటే సిరీస్ షంట్ కాంపౌండ్ జనరేటర్స్లో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనకు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఐఏ వర్సెస్ ఈజీ. ఇప్పుడు ఏంటంటే నేను లోడ్ని కనెక్ట్ చేశాను, ఫస్ట్ నో లోడ్ దగ్గర రన్ చేస్తున్నా, ఐఏ 0, ఐఎల్ కూడా 0 ఉంది. సో 0 కరెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది కొంత ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ కాన్స్టెంట్ కదా, రేటెడ్ స్పీడ్ దగ్గర తిప్పుతున్నాం, ఆల్రెడీ ఫ్లక్స్ ఉంది ఫుల్గా. ఈ కండిషన్లో ఫ్లక్స్ ఫుల్గా ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఫ్లక్స్ ఫుల్గా ఉంది, లోడ్ ఒకటి ఓపెన్ చేసి పెట్టాను నేను. ఆ లోడ్ ఓపెన్ చేసేటప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఆల్మోస్ట్ 0. సో 0 వోల్టేజ్, కానీ ఈఎంఎఫ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో అది ఈజీ వోల్టేజ్ జనరేట్ అవుతుంటుంది, ఈజీ రేటెడ్ అంత జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లోడ్ని కనెక్ట్ చేసి మామూలుగా అయితే ఏమవ్వాలి, లోడు ఎంత వేరీ అవుతున్నా ఇదంతే ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అందుకే కదా జనరేటర్ డిజైన్ చేసేది జనరల్గా మనం. సో అలానే
అన్ని జనరేటర్లో కాన్సెప్ట్ ఒకటే. కాన్సెప్ట్ ఏం చెప్పు? ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఈఎంఎఫ్ తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇప్పుడు జనరేటెడ్ వోల్టేజ్ని చూస్తాం మనం. జనరేటెడ్ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే, నువ్వేమో మిషన్ రన్ చేస్తున్నావు. మిషన్ రన్ చేస్తే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఇలా ఉండేది జనరల్గా అయితే కాన్స్టెంట్గా. కానీ ఏమైంది, ఇది వెళ్ళి ఈ ఆర్మేచర్ కరెంట్ వెళ్ళి ఏం చేస్తుందంటే సిరీస్ ఫీల్డ్లో పోతుంది. సిరీస్ ఫీల్డ్లో పోతే క్యుములేటివ్లీ కాంపౌండ్లో ఏమవుతుంది? యాడ్ అవుతుంది. అంటే ఫ్లక్స్ పెరిగింది. ఆర్మేచర్ రియాక్షన్ వల్ల కొంచెం తగ్గింది. ఆర్మేచర్ రియాక్షన్ వల్ల తగ్గిన దానికంటే కూడా ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ పెరిగిందే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేయడం కోసమే మనం వైండింగ్ చేసాం కాబట్టి ప్రాపర్గా వైండింగ్ చేసి ఉంటాం దాన్ని ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా. ఓకేనా? క్యుములేటివ్ కాంపౌండ్ వల్ల. సో ఇప్పుడు నాకు ఫ్లక్స్ ఏమైపోయింది, ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దికి ఫ్లక్స్ ఏమైపోయింది, పెరుగుతూ ఉంది. సో పెరిగింది, మళ్ళీ పెంచాను, పెరిగింది. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇదే కాంపౌండ్, ఇది క్యుములేటివ్లీ కాంపౌండ్లో. ఓకేనా? ఇప్పుడు అదే డిఫరెన్షియల్ కాంపౌండ్ చూసుకుందాం. డిఫరెన్షియల్ కాంపౌండ్లోకి వస్తే నాకు ఆర్మేచర్ కరెంట్ పెరిగింది. ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ పెరిగితే సిరీస్ ఫ్లక్స్ పెరుగుతుందా? సిరీస్ ఫీల్డ్ వైండింగ్ పెరిగింది అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో ఫ్లక్స్ పెరిగింది. సో ఫ్లక్స్ పెరిగితేనే రిజల్టెంట్ ఫ్లక్స్ ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతూ ఉంది. రిజల్టెంట్ ఫ్లక్స్ తగ్గితే రిజల్టెంట్ ఈఎంఎఫ్ తగ్గుతుంది. ఓకేనా? సో స్లోగా ఈఎంఎఫ్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇక్కడ రెండు రకాలు తగ్గడం ఉంటుంది. ఒకటి ఆర్మేచర్ రియాక్షన్ వల్ల తగ్గడం అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ వల్ల తగ్గడం. ఇక్కడ వచ్చేసి పెరుగుతూ ఉంది అండ్ తగ్గడం కూడా ఉంది. ఆడ తగ్గుతుంది కానీ ఆ తగ్గిన ఫ్లక్స్ కంటే కూడా సిరీస్ ఫీల్డ్ వైండింగ్ వల్ల పెరగడమే ఎక్కువ ఉంది. సో అందువల్ల అది అట్లా వచ్చింది. ఇదేమో డిఫరెన్షియల్ కాంపౌండ్ ఇలా తగ్గుతుంది. ఓకేనా? సో ఇది ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ చూసాం అనుకో, క్యుములేటివ్లీ కాంపౌండ్ సపరేట్గా చూద్దాం. ఐఎల్, విఎల్. సో నాకు ఐడియల్గా ఇలా ఉండాలి. కానీ ఏమైంది, క్యుములేటివ్లీ కాంపౌండ్ కాబట్టి సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ వల్ల ఇలా పెరిగింది. అవునా? సో నాకు ప్రతి పాయింట్లోనూ ఎలా ఉండాలి వోల్టేజ్, అది ఇలాగే రావాలి అవుట్పుట్ సైడ్కి నార్మల్గా అయితే. కానీ అదేమవుతుందంటే లోడ్ కరెంట్ పెరిగే కొద్దికి ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ద్వారా అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ద్వారా బయట రావాల్సి వస్తుంది. సో ఈ వచ్చే ప్రాసెస్లో ఈ కరెంట్ ఏం చేస్తుంది, అక్కడ వోల్టేజ్ డ్రాప్ని క్రియేట్ చేస్తుంది. సో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్లో కొంత ఈ వోల్టేజ్ డ్రాప్ పోయి రిమైనింగ్ లోడ్ దగ్గరకు వస్తుంది. ఓకేనా? సో కొంచెం తగ్గిపోతుంది. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, డ్యూ టు ఆర్మేచర్ బ్రష్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ డ్రాప్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను డిఫరెన్షియల్ కాంపౌండ్ డ్రా చేస్తాను.
ఐఎల్, ఇక్కడేమో విఎల్. నాకు ఐడియల్గా ఇలా ఉండాలి, కానీ ఏం జరిగింది, డిఫరెన్షియల్ కాంపౌండ్ వల్ల ఇలా ఉన్నది కాస్త సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో వోల్టేజ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వెళ్ళి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని అపోజ్ చేయడం వల్ల సో రిజల్టెంట్ ఫ్లక్స్ తగ్గిపోయింది. రిజల్టెంట్ ఫ్లక్స్ తగ్గిపోవడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ కూడా స్లోగా తగ్గిపోతా వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ కనీసం ఇదన్నా బయటకు వచ్చిందా అంటే వచ్చే ప్రాసెస్లో ఏం జరిగింది, ఇక్కడ సేమ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చేటప్పుడు అక్కడ వోల్టేజ్ డ్రాప్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా తగ్గిపోయింది. ఈ గ్యాప్ ఎందుకు, డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్, బ్రషెస్ డ్రాప్, కామ్యుటేటర్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ డ్రాప్. ఓకేనా. ఈ డ్రాప్ ఎందుకు వచ్చింది, డ్యూ టు డ్రాప్ డ్యూ టు డిఫరెన్షియల్ నేచర్ ఇన్ షంట్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఓకేనా. ఇక్కడ ఈ రైజ్ ఎందుకు వచ్చింది, క్యుములేటివ్లీ కాంపౌండ్లో ఈ రైజ్ ఎందుకు వచ్చింది, వోల్టేజ్ రైజ్ పెరగడం. సో డ్యూ టు క్యుములేటివ్ అడిషన్ ఆఫ్ షంట్ అండ్ సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ అది పెరిగింది. ఓకేనా. ఓకే. నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇదేమో డిఫరెన్షియల్లీ కాంపౌండ్, జనరేటర్. నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే షేప్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇంటర్నల్ ఎలా ఉందో, క్యుములేటివ్ చూడు, ఇంటర్నల్ ఎలా ఉందో ఎక్స్టర్నల్ కూడా అలాగే ఉంది. అవునా, లేదు, సేమ్ డైరెక్షన్లోనే ఇంటర్నల్ ఎలా ఉందో ఎక్స్టర్నల్ కూడా షేప్ అలాగే ఉంది. ఇక్కడ చూడు, డిఫరెన్షియల్లో కూడా ఇంటర్నల్ ఎలాగో ఉందో ఎక్స్టర్నల్ కూడా అలాగే ఉంది, కాకపోతే ఒక స్టెప్ డౌన్ అయి ఉంటుంది, అంటే తగ్గి ఉంటుంది. సో ఎందుకు తగ్గుతుంది అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంటే దానివల్ల ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనే అన్నింటిలో ఉంటుంది కాబట్టి దానివల్ల తగ్గుతుంది. సో అదే కండిషన్లో ఒకవేళ నువ్వు షంట్ ఫీల్డ్ వైండింగ్ కూడా చూసుకున్నట్టయితే, సిరీస్ చూసుకున్నట్టయితే కూడా ఇంటర్నల్ ఎలా ఉందో ఎక్స్టర్నల్ కూడా అలాగే ఉంటుంది వేవ్ షేప్, కాకపోతే కొంచెం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది, డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్. సో అలాగే షంట్ మిషన్లో చూసినట్టయితే కూడా చూడు, ఇంటర్నల్ ఎలా ఉందో ఎక్స్టర్నల్ కూడా అదే షేప్లో ఉంటుంది, ఒక స్టెప్ డౌన్ అయి ఉంటుంది, కొంచెం తగ్గుతా పోయి ఉంటుంది. సో ఎందుకు ఈ తగ్గిందంటే డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇక్కడ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉండదు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే షంట్ జనరేటర్ క్యారెక్టరిస్టిక్స్, సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ క్యారెక్టరిస్టిక్స్ రెండు ఒక్కటే, సిమిలర్గా ఉంటాయి. అర్థమైందా. ఇప్పుడు ఈ కాంపౌండ్ జనరేటర్స్ ఇక్కడ వాడతారు. ఈ కాంపౌండ్ జనరేటర్స్ చూడు, క్యుములేటివ్లీ కాంపౌండ్ జనరేటర్స్
ఇది మళ్ళీ చెప్తా. ఈ డిఫరెన్షియలీ కాంపౌండ్ జనరేటర్స్ ఏంటంటే, నువ్వు లోడ్ కరెంట్ ఇలా పెంచుకుంటూ పోయావు అనుకో, ఒకానొక స్టేజ్లో ఏమవుతాయి అంటే ఇవి తిరిగి వోల్టేజ్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది, జీరోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో కరెంట్ ఫుల్గా వెళ్ళిపోతే ఒకానొక స్టేజ్లో జీరోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వెల్డింగ్ చేసేటప్పుడు నువ్వేం చేస్తావు, పాజిటివ్ నెగిటివ్ని అక్కడ షార్ట్ చేస్తున్నావు. షార్ట్ చేస్తున్నప్పుడు స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. స్పార్క్ అలా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు హైయర్ వోల్టేజ్ ఉందనుకో ఏమవుతుంది, ఓవర్ కరెంట్స్ డ్రా చేసేసి సో అది ఒక డెడ్ షార్ట్ సర్క్యూట్ లాగా అయిపోతుంది అనమాట. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఆ సందర్భంలో వోల్టేజ్ తగ్గిపోవాలి మనకు. సో ఆ పర్టికులర్ ఆపరేషన్కి మాత్రం డిఫరెన్షియలీ కాంపౌండ్ జనరేటర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఏ పర్పస్కి? వెల్డింగ్ జనరేటర్. ఓకేనా? ఇంకోటి ఈ క్యుములేటివ్లీ కాంపౌండ్లోకి వచ్చేసినట్టయితే మళ్ళీ 3 రకాలు ఉంటాయి. నాకు ఐడియల్గా ఇలా ఉండాలి. ఓకేనా? షంట్ జనరేటర్ ఇలా ఉండేది. షంట్ జనరేటర్ అయితే ఇలా ఉండేది, అవునా? డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేది. కానీ కాంపౌండ్ జనరేటర్ ఏమవుతుందంటే ఇది క్యుములేటివ్లీ కాంపౌండ్ పెరుగుతూ ఉంది. ఈ పెరగడం దేని మీద డిపెండ్ అవుతుంది? సిరీస్ ఫీల్డ్ వైండింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, 2 టన్నులు ఉండొచ్చు, 10 టన్నులు ఉండొచ్చు, 20 టన్నులు ఉండొచ్చు. నంబర్ ఆఫ్ టన్స్ని బట్టి ఫ్లక్స్ కూడా డిసైడ్ అవుతుంది. సో ఒకవేళ తక్కువ నెంబర్ ఆఫ్ టన్స్ ఉందనుకో ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? సో దీన్ని బట్టి మనకేంటంటే షంట్కి ఇలా ఉన్నట్టయితే క్యుములేటివ్లీ కాంపౌండ్ ఇలా కొన్ని మిషన్లకు ఉంటాయి. అంటే ఎక్కువగా నంబర్ ఆఫ్ టన్స్ పెట్టేసాం, దానివల్ల ఏమైపోయింది, ఓవర్గా కాంపౌండ్ అయిపోయింది, అంటే ఓవర్గా అడిషన్ అయిపోయింది ఫ్లక్స్. సో దీన్ని ఏమంటారంటే ఓవర్ కాంపౌండ్ అంటారు, ఓవర్ కాంపౌండ్ జనరేటర్. కొన్ని జనరేటర్లు ఎలా ఉంటాయంటే సో ఈ మామూలుగా షంట్ జనరేటర్ కంటే ఇది పెరిగింది. ఎందుకు పెరిగింది? అడిషన్ ఆఫ్ ఫ్లక్స్ వల్ల, సిరీస్ ఫ్లక్స్ యాడ్ అవ్వడం వల్ల. కానీ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యేలా ఉండిపోయింది తక్కువ నెంబర్ ఆఫ్ టన్స్ ఉండడం వల్ల. సో దీన్ని ఏమంటారంటే ఫ్లాట్ కాంపౌండ్. ఓకేనా? ఫ్లాట్ క్యుములేటివ్లీ కాంపౌండ్ జనరేటర్స్ అంటారు. సో ఇక్కడ నాకు ఇంకొకటి చూసినట్లయితే ఇలా సో షంట్ జనరేటర్ కంటే పెరిగింది. ఎందుకు పెరిగింది? ఆ క్యుములేటివ్ అడిషన్ వల్ల. కానీ నీకు ఫ్లాట్ కాంపౌండ్ ఓవర్ కాంపౌండ్ వచ్చినంత పెరగలేదు. సో జస్ట్ ఆర్మేచర్ రియాక్షన్ కాంపన్సేట్ అయ్యే అంత కొంచెం పెరిగింది అంతే. ఓకేనా? సో ఇలా వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న జనరేటర్స్ని ఏమంటారంటే అండర్ కాంపౌండ్. అదేమో ఓవర్ కాంపౌండ్, ఇదేమో అండర్ కాంపౌండ్. ఓకేనా? ఎప్పుడు కానీ షంట్ జనరేటర్ కాస్త తక్కువ ఉంటుంది. ఇది విఎల్ అనో లేకపోతే ఈజీ అనో, ఎందుకు, ఆల్మోస్ట్ సిమిలర్ షేప్లో ఉంటుంది కాబట్టి. కాకపోతే ఎక్స్టర్నల్ అనేది ఇంటర్నల్తో కంపేర్ చేస్తే కాస్త డౌన్కి ఉంటుంది, అంటే తక్కువ వోల్టేజ్ ఉంటుంది. అది ఏ జనరేటర్కైనా ఫిక్స్డ్. సో క్యారెక్టరిస్టిక్ షేప్ అయితే ఒకేలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడు,
ఇప్పుడు ఒకవేళ సిరీస్ జనరేటర్ తీసుకున్నట్టయితే ఇదే దీంట్లో మీకు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది సిరీస్ జనరేటర్. ఓకేనా, ఇదేం జనరేటరు, షంట్ జనరేటర్. అలాగే ఇక్కడ ఒక జనరేటర్ వస్తుంది, ఇదేంటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. ఇప్పుడు షంట్, సపరేట్లీ, అండర్ కాంపౌండ్ ఇవన్నీ డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఓకేనా, ఫ్లాట్ కాంపౌండ్ ఏమో డ్రూపింగ్ కాదు, రైజింగ్ కాదు, ఫ్లాట్గా ఉండిపోయింది. సో ఓవర్ కాంపౌండ్ ఏమైంది, స్లైట్లీ రైజింగ్, కొంచెం రైజింగ్ అయింది. సో సిరీస్ జనరేటర్ ఏమైంది, ఫుల్ రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏం చెప్పాను నేను నీకు, రేటెడ్ కరెంట్ అనుకో, ఇది ఐ రేటెడ్ అనుకో. ఓకేనా, ఇది ఐ రేటెడ్. అయితే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏం చెప్పాను, వోల్టేజ్ చేంజ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి చేంజ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు నో లోడ్. ఓకేనా, ఇక్కడ చూడు, నో లోడ్లో ఇంత ఉంది సిరీస్ జనరేటర్లో, ఫుల్ లోడ్కి వెళ్ళేసరికి ఏమైపోయింది, ఫుల్ అయిపోయింది, పెరిగిపోయింది. సో నో లోడ్లో ఉన్న వాల్యూ సంథింగ్ 2 volts అనుకుంటే, ఫుల్ లోడ్కి వెళ్ళేసరికి ఏమైపోయింది, 13 14 లేదంటే 215 అయిపోయింది బై 2 volts. సో ఈ రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది చెప్పు, -248 ఎంత వస్తుంది అంటే వచ్చే వాల్యూ ఏ వాల్యూ వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి దీన్ని నెగిటివ్ రెగ్యులేషన్ అంటారు. నెగిటివ్ రెగ్యులేషన్ ఉంటుంది ఈ జనరేటర్లో. సో ఇక్కడ చూడు, ఇదేమైంది, నెగిటివ్ రెగ్యులేషన్ అయింది సిరీస్ జనరేటర్. ఓవర్ కాంపౌండ్ కూడా ఏమైపోయింది, నో లోడ్తో కంపేర్ చేస్తే ఫుల్ లోడ్లో పెరిగిపోయింది. సో ఇది కూడా నెగిటివ్ రెగ్యులేషన్. సో ఫ్లాట్ కాంపౌండ్ నో లోడ్లో ఎంత ఉందో ఫుల్ లోడ్కి వచ్చేసరికి కూడా అంతే వచ్చేసింది. సో ఇదేంటిది, జీరో రెగ్యులేషన్. ఇదేమిది, నో లోడ్లో సంథింగ్ 230 ఉంటే ఫుల్ లోడ్కి వచ్చేసరికి ఇంకా కొంచెం తగ్గింది, అంతే, ఎంత 220 అయింది. 230 - 220 + 10. సో అంటే పాజిటివ్ రెగ్యులేషన్. సో ఇక్కడ పాజిటివ్ రెగ్యులేషన్, ఇక్కడ పాజిటివ్ రెగ్యులేషన్. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నీకు, ఏంటది, డిఫరెన్షియలీ కాంపౌండ్ అయితే వీటన్నిటికంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది, అది డిఫరెన్స్ ఆఫ్ సిరీస్ ఫ్లక్స్ అండ్ షంట్ ఫ్లక్స్. ఓకేనా, ఈ డిఫరెన్షియల్కి వచ్చేసరికి ఏ రెగ్యులేషన్ ఉంటుంది, పాజిటివ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఈ నెగిటివ్, ఈ తక్కువ రెగ్యులేషన్ ఉండేది దేంట్లో చెప్పు, ఫ్లాట్లో. సో ఆల్మోస్ట్ జీరో, కొంచెం చేంజ్ ఉంటుంది నో లోడ్కి ఫుల్ లోడ్కి.
అదే మిడిల్లోకి వచ్చామనుకో, హాఫ్ ఆఫ్ ద లోడ్ దగ్గర చూసినట్టయితే దీనికి జీరో రెగ్యులేషన్ ఉండదు. అర్థమైందా? సో నెగిటివ్ రెగ్యులేషన్ ఉంటుంది, అది కొంచెం హయ్యర్ ఉంటుంది. సో ఫుల్ లోడ్కి వచ్చేసరికి మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, 2-3 సార్లు ఎగ్జామ్లో అడుగుతారు. ఫుల్ లోడ్ దగ్గర ఫ్లాట్ కాంపౌండ్కి జీరో రెగ్యులేషన్ ఉంది, నేను లోడ్ని సగం చేశాను, ఇప్పుడు ఆఫ్ చేశాను, ఇప్పుడు ఏం రెగ్యులేషన్ ఉంటుందో అని అడుగుతాడు సింపుల్గా. నెగిటివ్ రెగ్యులేషన్, ఎందుకంటే ఆఫ్ లోడ్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది వోల్టేజ్, నో లోడ్గా ఈక్వల్గా వచ్చి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ రెగ్యులేషన్ కొన్ని ఉన్నాయి, పాజిటివ్ రెగ్యులేషన్ కొన్ని ఉన్నాయి. హయ్యెస్ట్ నెగిటివ్ రెగ్యులేషన్ దేంట్లో ఉంటుంది చెప్పు? సిరీస్ జనరేటర్లో మ్యాక్సిమం నెగిటివ్ రెగ్యులేషన్ వస్తుంది. మ్యాక్సిమం నెగిటివ్ రెగ్యులేషన్. మ్యాక్సిమం పాజిటివ్ రెగ్యులేషన్ దేంట్లో ఉంటుంది చెప్పు? డిఫరెన్షియల్ కాంపౌండ్లో మ్యాక్సిమం పాజిటివ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడితో మనకు క్యారెక్టరిస్టిక్స్ అయిపోతాయి.